విజయవాడ కుర్రవాడు గాదె సాయి కృష్ణ క్రిస్టలంక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ చేయబడి లాకప్ డెత్ చేయబడ్డాడు. జూన్ 2 కంటే ముందే ఈ లాకప్ డెత్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదంతా చేసింది ఆ క్రిస్టలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నాగరాజు. నాగరాజే కారకుడు. ఈ విషయాన్ని సిట్ కొంతవరకు ప్రాథమికంగా తేల్చింది. నాగరాజుని అదుపులో తీసుకుంది. ఇలా కోర్టు ముందుకు ప్రొడ్యూస్ చేసింది. కోర్టు ఈ నాగరాజుకి ప్రాథమిక ఆధారాలు ఉండటం వల్ల జ్యుడిషియరీ రిమాండ్కి పంపించారు. ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అది ఇదొక పక్కన జరుగుతూనే ఉంది. ఇంకొక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గాదె సాయి కృష్ణ ఇష్యూని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సిపి రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయాలనో లేదా రాజశేఖర్ బాబుకి ఈ కేసును ముడిపెట్టాలనో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ రాజశేఖర్ బాబుకి ఈ కేసుకి సంబంధం ఉంది అనుకోండి, ఇది ఎవరు చెప్పాలి? నాగరాజు చెప్పాలి. రాజశేఖర్ బాబు చెప్తేనే చేశాను అని నాగరాజు చెప్పాలి. కానీ నాగరాజు చెప్పాడా? లేదు కదా. వీళ్ళంతటి వీళ్ళు కథలు రాసుకుంటూ సరిపోయిద్దా? ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపమని వైఎస్ అవినాష్ రెడ్డి మాకు చెప్పాడని దస్తగిరి చెప్పాడు. కానీ ఇక్కడ ఈ సాయి కృష్ణని కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేయమని రాజశేఖర్ బాబు చెప్పాడు అని చెప్పేసి ఇక్కడ ఏమన్నా నాగరాజు చెప్పాడా? చెప్పిన కేసు గురించి వైసీపీ మాట్లాడదు. అందులోనూ మళ్ళా వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆ కేసు గురించి వైసీపీ మాట్లాడదు. ఇక్కడ చెప్పని కేసు గురించి, రాజశేఖర్ బాబు ప్రమేయమే లేని కేసు గురించి రాజశేఖర్ బాబుని ఇరికించడం కోసం రాజశేఖర్ బాబు టార్గెట్గా వైసీపీ మాట్లాడుతుంటది. ఎందుకు రాజశేఖర్ బాబు అంటే అంత కోపం వైసీపీ కంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మద్యం స్కామ్ను విచారిస్తున్నాడు కాబట్టి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, రాజు కసిరెడ్డిని అరెస్టు చేశాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ని విచారించాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో అంతిమ లబ్ధిదారు అని చెప్పాడు కాబట్టి, తేల్చాడు కాబట్టి, ఇదే కోపం జగన్కి లేదా వైసీపీకి. ఇంతకుమించి ఏంటి రాజశేఖర్ బాబుతో వైసీపీకి ఉన్నటువంటిది కోపం? గతంలో జగనే ఓపెనింగ్ చెప్పాడు ఆ రాజశేఖర్ బాబు గురించి వార్నింగ్లు ఇస్తూ. అప్పటి నుంచి ఉంది కోపం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆయన సర్కిల్ పరిధిలో జరిగింది కాబట్టి ఈ ఇష్యూలో రాజశేఖర్ బాబుని ఇరికించాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈవెన్ దో బాధితులు ఎవరు ఇక్కడ? సాయి కృష్ణ తల్లి, మేనమామ, వాళ్ళు బాధితులు. వాళ్ళు ఏమని చెప్తున్నారు రాజశేఖర్ బాబు చేపించాడని? కాదు కదా. వాళ్ళు చెప్పేది ఏంది, సాయి కృష్ణని చంపింది నాగరాజు మాత్రమే, ఇది నాగరాజుకి మాత్రమే సంబంధమైన విషయం. ఇప్పుడు సాయి కృష్ణ తల్లి చెప్పింది అనుకోండి, అది మనం కొంత వ్యాలిడిటీలో తీసుకోవచ్చు. ఆ బాధితురాలు ఆమె చెప్తే వాల్యూ ఉంది. లేదు సాయి కృష్ణ బంధువులు చెప్తే దానికి వాల్యూ ఉంది. ఇక్కడ సాయి కృష్ణ తల్లి చెప్పట్లేదు, బంధువులు చెప్పట్లేదు, ఈవెన్ ఇప్పుడు నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజు చెప్పట్లేదు, వైసీపీలు చెప్తున్నారు. అంటే వైసీపీలు కేసుని ఎంక్వైరీ చేస్తున్నారా ఏంటి? అంటే వైసీపీ వర్షం తీసుకొచ్చి కేసులు తోమితేట, కేసు మీద రుద్దితేట? ఇక్కడ మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.